ఈ స్టూడియో పేరు హనుమాన్ అని ఎందుకు పెట్టారు అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా 80% వరకు షూటింగ్ ఇక్కడే జరిగింది. సో ఇవాళ మనతో ఉన్నారు హనుమాన్ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర గారు. సో ఇప్పుడు సార్ని అడిగి ఈ షూటింగ్ ప్రాసెస్ కానీ ఈ స్టూడియో గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము. హలో సార్. హలో సార్. ఇప్పుడు ఇక్కడ సెట్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే ఇది అసలు ఫార్మ్ ఎలా అయింది? ఇప్పుడు ఏదైతే మనం ఈ గుడి అయితే ఉందో చూడండి, ఈ హనుమాన్ మూవీ స్టార్టింగ్ ఈ గుడి దగ్గరే పూజ చేసి స్టార్ట్ చేసాం అనమాట. అది మా అందరికి ఒక చిన్న పాజిటివ్ వైబ్ అనమాట. ఇది కూడా చూస్తే మైసమ్మ దేవాలయం 1986 అండి, దగ్గర 48 years అవుతుంది అని. అంటే యాక్చువల్గా ఈ స్టూడియో ఓనర్ ఎవరైతే బాలాజీ గారు ఉన్నారో ఆయన నాకు ఫ్రెండ్ అనమాట అండి. బట్ ఆయన దీన్ని స్టూడియోగా ఫామ్ చేద్దాము అని ఆయన చెప్పిన ఇమీడియట్లీ హనుమాన్ మూవీ ప్రాజెక్ట్ వచ్చింది. బట్ అప్పుడు ప్రొడక్షన్ హౌస్ కూడా ఇది దగ్గరగా ఉంటుంది. మన ఏదైతే వరల్డ్ హనుమాన్ మూవీకి ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో అది మ్యాచింగ్ అయ్యేలా ఉందని ఇమీడియట్లీ ఇక్కడ రావడం జరిగింది. ప్రశాంత్ గారు, నేను, ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇది మాకు పాజిటివ్ వైబ్ అనిపించింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి, అందుకే మీకు ఇది ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు వచ్చినా డైలీ వచ్చినా ఒక పూజ చేయడం ఎమోషన్ అండి దీనికి. నెక్స్ట్ మూవీస్ కూడా ఇక్కడే కొన్ని పూజ, ఈవెన్ విరూపాక్ష కూడా ఇక్కడ నుండే ఇక్కడే ఫస్ట్ అండి సినిమా డే 1 ఫస్ట్ డే ఇక్కడే పూజ చేసి స్టార్ట్ చేసాం. కాబట్టి అది తెలియకుండా మూవీస్ పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి ఇది మాకు ఒక బాండింగ్ అనమాట, ఎమోషనల్ బాండింగ్. ఓకే సార్. సో ఇప్పుడు హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? అంటే మీరు ప్రొడక్షన్ డిజైనర్ కాబట్టి 80% కాదు 100% మీరు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ ఉంటారు. సో మీరు ఈ రెస్పాన్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్? అంటే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. సినిమా మంచి హిట్ అవుద్దని తెలుసు, ఒక మంచి మూవీ చేస్తున్నామనే మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, అది స్క్రిప్ట్ విన్నప్పుడే వస్తుంది. బట్ ప్రశాంత్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా, ఆయన ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ హనుమాన్ అనే మూవీ కూడా అదే ఇదిలో మేము స్టార్ట్ చేసాం. బట్ ఇంత హిట్ అవుద్దని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా పెద్ద సక్సెస్ అయింది. కరెక్ట్ సార్. సో ఇప్పుడు ఇవాళ మనము హనుమాన్ సెట్లో ఉన్నాం. బేసిక్గా హీరో గారి హౌస్ ఇది. సో అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా సెట్లో మళ్ళీ ఇక్కడ మీరు కూర్చొని టిఫిన్ చేస్తుంటే మీకు ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి అంటే మీరు హనుమాన్ తీస్తున్నప్పుడు? అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందండి ఇది హనుమాన్ మూవీ కోసమే ఫామ్ చేసిందండి. ఫస్ట్ ఇది ఫామ్ ల్యాండ్. ఇక్కడ మనం హనుమాన్ ఒక మూవీ చేయాలి, దానికి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొంచెం సిటీ దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉంటే బాగుంటుందని దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ ఆ సినిమా కోసం స్టార్ట్ చేసింది అనమాట. అది అందులో మనకి ఈ హౌస్ కూడా హీరో హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసాము. అలాగే చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి ఇక్కడ చిన్న బాండింగ్ ఉంటుందండి. దగ్గర 3 years ఆ మూవీ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక మంత్లీ ఒక 20 days అయితే ఇక్కడికి వచ్చిన రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి దీంతో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. ఇంకోటి కొంచెం నేచర్ ఇది ఉంటుంది కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా మూవీస్ సంబంధించిన అన్ని వర్క్స్ అన్ని కూడా నేను ఇక్కడే చేసుకుంటుంటాను అనమాట అండి. బేసిక్గా మీ సెకండ్ హోమ్. కరెక్ట్, సెకండ్ హోమ్ లా ఫీల్ అవుతున్నారు మీరు. మీ ఇల్లు మీ ఫస్ట్ హోమ్, ఇది మీ సెకండ్ హోమ్ కాబట్టి మీకు ఇక్కడ వస్తే ఇల్లులానే ఉంది. ఇల్లులా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవును, మన సిటీలో కొంచెం అంత ఆఫీస్ వర్క్ అనేది ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాక్డ్గా ఉంటుంది కాబట్టి ఇట్లాగా ఒక నేచర్లో మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అవుద్ది. అందుకని ఇది నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఈ ప్లేస్ని ఇక్కడ రాగానే ఒక ఎనర్జీ రావడం, మనకు ఐడియాస్ కూడా ఈజీగా ఒక స్ట్రెస్ లేకోకుండా వర్క్ అలా పాజిటివ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను చేసే అన్ని మూవీస్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. ఒక వర్క్షాప్ లాగా ఉందన్నమాట ఇక్కడ. అలాగా ఒక బిల్డ్ చేసుకున్నాం. సో సార్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఇక్కడే తీసారు అంటున్నారు కాబట్టి అసలు ఇక్కడ ఏమేమి సెట్స్ చేశారు మీరు అంటే హనుమాన్ టైంలో? ఆల్మోస్ట్ 80% మూవీ ఇక్కడే చేసామండి. హనుమాన్ మూవీ మీకు హీరో హౌస్ ఇది, అంటే హీరో అండ్ హీరో సిస్టర్ ఉన్న హౌస్, తర్వాత గెటప్ సీన్ గారి స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడే మనం బిల్డ్ చేసాం. కుస్తీలో చూడండి, ఇక్కడే చేసాము. అలాగే మీకు క్లైమాక్స్ ఫైట్ ఉంది చూడండి, ఒక పెద్ద స్టాచ్యూ ఉండి అది కూడా మనం ఇక్కడే చేసాము. అలాగే మీకు వినయ్ రాయికి సంబంధించిన క్యారవాన్ సెట్ ఉంటుందండి, ఇన్సైడ్ క్యారవాన్ ఇన్సైడ్ ఉంటుంది కదా, అది కూడా మనం ఇక్కడే సెట్ చేసాము. ఇంకా చాలా అండి. స్కూల్ అండి, మన ఇది రాకేష్ మాస్టర్తో ఒక ఫైట్ ఉంది చూడండి, అది మనకు ఇది స్కూల్ అనమాట. ఇలా అన్నీ అంటే మాకేంటంటే ఫస్ట్ ఇదంతా ఇక్కడ చేయాలని ప్లాన్ లేదు, ఒకదాని తర్వాత ఒకటి
అంటే ఇక్కడే డైరెక్టర్, డిఓపి గారు మేము అందరు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ షూట్ చేసుకుంటూనే ఇక్కడ ఒక ప్రీ ప్రొడక్షన్ కూడా ఇక్కడే చేయడం వల్ల ఇక్కడే మనం చేసుకోవడం వల్ల వర్క్ కంఫర్ట్ ఉంటుంది అని ఒకదానికి తర్వాత ఒకటి అలా బిల్డ్ చేసుకుంటూ చాలా కంఫర్ట్ అనిపించిందండి. అలాగా ఒక 80% దాకా మూవీ ఇక్కడ చేశారు. సో హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి మీ హ్యాపీనెస్ లెవెల్ ఏముంది అంటే ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడే కూర్చున్నాం కాబట్టి మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎలా ఉంది? అంటే ఏం లేదు, ఇప్పుడు హనుమాన్ మనం చేసే ప్రాసెస్లోనే ఒక మంచి మూవీ చేస్తున్నాం అన్నది అయితే ఒకటి ఉంది. అదేంటంటే తర్వాత మూవీ రెడీ అయిన తర్వాత దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి అది ఫామ్ అయ్యి అది సేమ్ ఆడియన్స్ దాన్ని అంతే ఇదిలో మేము ఎక్స్పెక్ట్ చేసిన రిసీవ్ చేసుకుని ఒక పెద్ద సక్సెస్ అండి. ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అనేది రావడం అనేది నిజంగా అది హ్యాపీ మూమెంటే. బట్ ఆ మూవీ ఒక రెస్పెక్ట్ ఇచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం బయటికి వెళ్తే హనుమాన్ మూవీ మీకు వర్క్ చేశారని కానీ ఒక ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంటుంది. సేమ్ టైం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అంటే దాని తర్వాత చేయబోయే సినిమాకి ఇంకా దాన్ని మించిన వర్క్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి రెస్పెక్ట్, ఎగ్జైట్మెంట్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ అయింది అనమాట. ఓకే, సో ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు మీకు బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి అంటే మనం సక్సెస్ని ఎక్కువ రిసీవ్ చేసుకోకూడదండి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అందరికీ సినిమా సక్సెస్ అని ఉంటుంది కానీ మాకు ఒక టెక్నీషియన్కి ఎలా ఉంటుంది దాంట్లో కొన్ని మైనస్ కూడా ఉంటాయి. అంటే ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, అప్పుడు ఉన్నటువంటి టైం లిమిట్స్ని బట్టి అలాగే చేసాము, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇది ఇంకా చేస్తే ఇలా బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం సక్సెస్ని ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. కొంచెం బెటర్ చేస్తే బాగుండేదేమో అనేదే ఉంటుంది ఎప్పటికీ, ఏ మూవీకైనా కూడా అండి. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసే దానికన్నా నెక్స్ట్ మూవీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే దాన్ని మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు ఆ మైండ్ సెట్ లో ఇంకా క్యారీ ఆన్ అయిపోతుంది. ఇందాక మీరు స్టూడియో గురించి చెప్పారు చూడండి. అంటే యాక్చువల్గా హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా ఇలాగే చేస్తారండి, ఒకే స్పేస్లోనే అన్నీ. అంటే హాలీవుడ్ కంటే తక్కువ కాదు కదా అసలు. యాక్చువల్గా అంటే మనకు పెద్ద మూవీ చేస్తున్నామని చెప్పేసి ర్యాండమ్ డిఫరెంట్ లొకేషన్ చేయడము, యూజ్ లొకేషన్స్ కావాలని వెతుక్కోవడము జరుగుతుంటుందండి. అలా కాకుండా అంటే మనం ఇట్లా ఒకే స్పేస్లో ఒకే జోన్లో వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్గా చేసుకొని మనం ఏమి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని కరెక్ట్గా మనం డిజైన్ చేసుకుంటే అండి ఆ పెద్ద స్పాను ఒకే ప్లేస్ కూడా తీసుకురావచ్చు అనమాట. సేమ్ హాలీవుడ్ సినిమా అలాగే చేస్తారన్నమాట. చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తారు, ఒక స్టూడియోలో చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే ఒక సెట్ చేయాలి స్టూడియో అనగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ మీరు ఒక స్మార్ట్ వర్క్ చేస్తే మీరు బయట చేసే దానికంటే తక్కువ వద్దండి. ప్రొడక్షన్ కాస్ట్ కి కూడా ఇది చాలా బెనిఫిషియల్ అంటారు. మీరు చెప్పాలంటే ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా తక్కువలో చేశారు, ఇంత పెద్ద ఎందుకు ఇంత బాగా చేశారు, ఇంత తక్కువ బడ్జెట్ చేశారు అంటే స్మార్ట్ వర్క్, ఒక ప్లానింగ్ అండి. డైరెక్టర్ వ్యూ కరెక్ట్గా ఉండడము, డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్ ఒకే ట్రాక్లో ఉండడం వల్ల వేవ్ లెంత్లో ఉండడం వల్ల చాలా స్మార్ట్. అంటే మన స్క్రీన్ మీద ఏం కావాలో అది మనం బిల్డ్ చేసుకుంటున్నాం, అన్నెసరీ ఏం చేయట్లేదు. బట్ అందుకే ఆ తక్కువ బడ్జెట్లో మనం అంత పెద్ద సినిమా చేయగలిగాం అనమాట. అవును. బట్ అందరికి కొంతమందికి అది సెట్స్ అనగానే ఒక భయం, ఎందుకు సార్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. బట్ స్మార్ట్ వర్క్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా యూజ్ కంఫర్ట్. మనం బయటకు వెళ్ళి చేసి పర్మిషన్స్ వాటితో ఎంత ఎక్స్పెండిచర్స్ పెడతామో అదే బడ్జెట్లో మనం అనుకున్న తీసుకురావచ్చు. కొత్త కావాల్సిన అవుట్పుట్ వస్తుంది, బేసిక్ కొత్త బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేయొచ్చండి.